రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. అభివృద్ధికి బాటలు వేసే క్రమంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏలూరులో శాంతినగర్ నుండి సెయింట్ ఆన్స్ కాలేజ్ వరకు 22, 23, 24 డివిజన్ల పరిధిలో 4 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాడైపోయిన రహదారుల పునర్నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీనికి అవసరమైన కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయడంతో రహదారుల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. దీంతో ఎక్కడ చూసినా రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా నూతన రహదారుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు. నగర్ మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబులకు ఆత్మీయ స్వాగతం లభించింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కలోకొల్లు సాంబా, నాయకులు వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, కడియాల విజయలక్ష్మి, అన్నపనేని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరిః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యత్రయంబకే దేవీ నారాయణి. నమస్కారం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి అనేది ఉండాలి ప్రతి చోటన అనేది ఏదైతే చెప్పారో అందులో భాగంగానే ఇవాళ శాంతినగర్లో 22, 23, 24 డివిజన్లకు సంబంధించి, ఎందుకంటే ఇది కొద్దిగా పెద్ద కార్యక్రమం, దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ అవుద్ది. దానివల్ల 9 నెలల టైం పట్టింది. ఎందుకంటే చిన్న చిన్న గుంటలు పోడ్చడం, చిన్న చిన్న రోడ్లు వేయడం అనేది ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం అనేది జరిగిపోయింది. కానీ ఇదేదైతే సీసీ రోడ్డు వేయాలని నిర్ణయం చేసుకున్నామో ఇక్కడ కూడా అత్యధికంగా మరి ప్రజలు అనేక మంది ఇక్కడ అందరూ కూడా నివసిస్తుంటారు. ఈ కాలనీకి కూడా మరి అది అత్యంత ప్రాధాన్యత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇది గ్రాంట్ చేయడం జరిగింది. 4,90,00,000 రూపాయలు దీనికి గ్రాంట్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి సెయింట్ ఆన్స్ వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుద్ది. మరి ప్రజలు అనేక ఇబ్బందులు 5 సంవత్సరాల్లో ఈ రోడ్ల మీద పడ్డారు. ఈ రోడ్ల మీద ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం అనేక పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఈ గుంటలు కూడా మేము ఎందుకంటే ఈ రోడ్డు వేస్తున్నాం అనే ఉద్దేశంతో ఆ గుంటలు కూడా పోడ్చడం జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ల కింద అనేక రోడ్లు మేము పెడతాం జరిగింది. అందులో భాగంగానే ఈ రోడ్లను కూడా మరి గ్రాంట్ చేయమని కోరగా మరి ఫస్ట్ దాంట్లోనే దీన్ని గ్రాంట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రజలు కూడా ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మేము వేయటంతోనే మా పని అయిపోదు, దాన్ని బాధ్యతతో చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంటుంది. పరిశుభ్రతని ఉన్నించాలని ఏ విధంగా చెప్తున్నాం, రోడ్ల విషయంలో కూడా పంపులు వేసుకునేటప్పుడు కానీ వీటి దగ్గర కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఆటంకం కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. మీరు మున్సిపాలిటీ వారికి చెప్తే వాళ్ళ అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు డ్యామేజ్ అవ్వకుండా చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అదన్నీ కూడా దీంట్లో ఈ రోడ్లు రావడంలో ఆర్ఎండ్బి అధికారులు కానీ అలాగే మున్సిపల్ అధికారులు కానీ దీని మీద ప్రత్యేకంగా ఒక 20 రోజులు స్పెషల్ డ్రైవ్ చేశారు. ఎందుకంటే 9 మీటర్లు వేద్దామని చెప్పి ప్రత్యేకంగా చూసాం. కానీ దీంట్లో స్తంభాలు ఎక్కువ మార్చవలసిన 64 స్తంభాలు మార్చవలసి వస్తుంది. దానికి ఇంచుమించుగా బోలంతా దానికి కూడా ఖర్చు అవుతుంది. అలాగే లేట్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో దాన్ని ఉద్దేశించుకుని 7 మీటర్ల రోడ్డునే మరి చివరి వరకు కూడా సెయింట్ ఆన్స్ వరకు కూడా నిర్మించడం జరుగుతుంది. అటువంటి అయినా కూడా ఏ ఇబ్బంది లేదు. 2 వెహికల్స్ ఏదైతే పెద్ద వెహికల్స్ ఈజీగా వెళ్తాయి, దాంట్లో ఇబ్బంది ఏం లేదని సందర్భంగా తెలియజేస్తూ అందరూ అయితే ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మరి ఏలూరు నగరం అంతా కూడా పర్యటన చేస్తూ ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి దాదాపుగా కోట్లాది రూపాయలతో మరి ఏలూరు నగరంలో సీసీ రోడ్లు అలాగే డ్రైన్లు కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున 4 కోట్ల రూపాయలు అంచనాలతో మరి ఇక్కడ పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కూడా సెయింట్ ఆన్స్ కాలేజ్ వరకు కూడా డబల్ రోడ్ చేస్తూ ఇక్కడ మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్డును పూర్తి చేసుకొని
మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కడైతే అన్నీ కూడా రోడ్లన్నీ కూడా మరి అతి తొందరలోనే మరి పూర్తి చేసే విధంగా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెలా బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలో గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.